ఈ బండి కుదుపులకు జారి కింద పడిపోయింది. వీడు అలా చూస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిపోయినాక మంచిళ్ళు తాగుదామని చెప్పి గురువుగారికి మెళుకు వచ్చి లేచి ఈ మరచెంపు కొరకు కట్టి చూస్తూ ఉన్నాడు. గురువుగారు ఏంటి చూస్తున్నారు అని అన్నాడు. మరచెంపు ఉండాలరా పక్కనే మంచిళ్ళు తాగటానికి అనగానే, అంత దూరాన్ని పడిపోయింది గురుగారు అని అన్నాడు. అనగానే గురుగారు కోపం వచ్చి, అదేంట్రా అంత దూరాన్ని పడిపోయింది అంటున్నావు, తీసి బండిలో ఎందుకు వేయలేదని అన్నాడు. అప్పుడు ఈ శిష్యుడు ఏమంటున్నాడంటే, మీరు చూస్తూ ఉండమన్నారే కానీ బండిలో వేయమని చెప్పలేదు కదా అని అన్నాడు. అనగానే అప్పుడు గురుగారు కోపగించుకుని, కొన్ని మాటలకు అర్థం ఇలా ఉంటుందిరా, బండిలో వస్తువులు జాగ్రత్తగా నువ్వు కనిపెట్టుకుని చూస్తూ ఉండరంటే కింద పడితే ఏం చేయాలి, తీసి బండిలో వేయాలి, జాగ్రత్త చేయాలి కదా, దాని అర్థం అది అని చెప్పగానే, ఇప్పుడు అర్థమైంది గురువుగారు, మీరు నిద్రపోండి ఏం పర్లేదు నేను జాగ్రత్తగా చూస్తూ ఉంటాను అన్నాడు. బండి అలా కొనసాగుతుంటే మళ్ళా గురువుగారు కొంచెం కునుగుపాటు వచ్చి అలా పండుకున్నాడు. అంతలో ఎద్దు పేడ వేసింది. గురుగారు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. తీసి బండిలో వేయమన్నాడు కదా అని చెప్పి గబుక్కున ఈ పేడ తీసి బండిలో వేసేసాడు. అది వెళ్ళి గురుగారు ముఖానే పడింది. ఇక గురువుగారు కోపగించుకుంటూ, ఇదేంట్రా ఎద్దు పేడ తీసి ఎవరన్నా బండిలో వేస్తారు, ఏదైనా వస్తువు పడితే వేయమన్నాను కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావేంట్రా విషయము, నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఇంకోటి అర్థం చేసుకుంటున్నావు అని, ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు కదలకుండా కూర్చున్న బండిలో కూర్చో, ఏ పని చేయబాక, ఆ ఊరు వెళ్ళేదాకా అని కొంచెం కోపగించుకున్నాడు. సరే, ఈ బండి వెళుతున్నప్పుడు ఆ ఊరు వెళ్ళవలసిన గమ్యస్థానానికి చేరుకునే చోట ఒక వాగు దాటాలి. వాగు దాటే సమయంలో ఏం జరిగిందంటే, ఈ బండి వాగులో ఒక రాయి మీదకి ఎక్కి పక్కకు ఒరిగిపోయింది. చక్రం ఒక రాయి మీదకి ఎక్కి పక్కకు ఒరిగిపోయి ఈ చివర కూర్చున్న గురువుగారు జారి నీళ్ళలో పడ్డాడు. కొంచెం వాగు బాగా వెళతా ఉంది. పడిపోయిన ఈ గురువుగారు కొట్టుకుపోతా ఉన్నాడు. గురే రక్షించరని కేకలు పెడుతున్నాడు. అప్పుడు బండిలో కూర్చుని ఈ శిష్యుడు అంటాడు, నన్ను బండి దిగద్దన్నావు, ఏ పని చేయొద్దన్నావు, నేను దిగనంటే దిగనాను అన్నాడు. సరే, చివరికి తంటాలు పడి ఎట్నో ఒడ్డుకు చేరుకున్నాడు. వచ్చినాక, ఒరే నేను చచ్చిపోయినా కూడా నువ్వు బండి దిగి వచ్చి నన్ను కాపాడవు అనుకుంటారా, అసలు నేను చెప్పిన మాట నీకు అర్థం కావట్లేదు ఏంటరా, నువ్వు ఏమి గ్రహించుకోలేకపోతున్నావు అని అన్నాడు. ఈ కథ హాస్యముగా నవ్వుకోవటానికి బాగున్నప్పటికీ ఇందులో ఒక నీతి ఉన్నది. అదేమిటంటే, దేవుని సందేశము కూడా మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. దేని బిళ్ళరా, ప్రభు ఏమన్నారో తెలుసునండి, వాక్యము విని గ్రహించుకున్న వాడు మంచి నేలను విత్తబడిన వాడుగా ఉంటాడు అని అన్నాడు. వాడు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించును అని చెప్పాడు. మనము దేవుని వాక్యమును గ్రహించలేకపోతున్నాం. వింటున్నామే కానీ గ్రహించలేకపోతున్నాం. సభలకు వెళుతున్నాం, ఒక్కోసారి మనము బైబిల్ గ్రంథం తీసుకుని చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం, బోధకులు ఏదో చెప్తా ఉంటే మనం వినడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ గ్రహించలేకపోతూ ఉన్నాం. ఒక్కోసారి బోధకుడు ఒక మాట చెప్తే మనం ఇంకోటి అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక విచారించదగ్గ విషయం ఏంటంటే, ఈ బోధకుడే ఆయన అర్థం చేసుకునేది కూడా భిన్నంగా ఉంటా ఉన్నది. అందుకే భిన్నమైన సువార్తలు చెప్తా ఉన్నారు. ప్రమాదంలో ఉన్నాం. దేని బిడ్డరా, సంఘమునకు దేవుని బిడ్డలకు దైవ సందేశము కావాలి. దేవోక్తి లేకపోతే జనులు కట్టు తప్పుతారు. దేవుని సందేశం మనకు కావాలి. దేవుని మాటలను మనం వక్రీకరించుకోకూడదు. దేవుని సందేశమును జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి నేను త్వరగా ఒక 3 మాటలు చెప్తాను. మనమందరం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనకందరికీ కావలసినది, పుట్టిన ప్రతి మనిషికి కావలసిన ప్రాముఖ్యమైన 3 విషయాలు. ఇవి లేకపోతే మనము దేవునితో మనకు ఎటువంటి అనుబంధం ఉండదు. మనము పొందవలసినవి మనం పొందలేము. వీటి ద్వారానే పొందుతూ మరొక మార్గం లేదు. ఆ 3 విషయాలు ఏమిటో ఈ రాత్రి మనం త్వరగా మనం గమనించుదాం. మొదటిది, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటే అందులో ఇలా రాయబడి ఉంటుంది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పే మాటను హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. అందులో ఉన్న విషయం ఏమిటంటే, రక్తము వలన పాపక్షమాపణ, రక్తము లేకపోతే పాపక్షమాపణ లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది.
ఈ రాత్రి కాలము మనమందరము కూడా ఈ సందేశాన్ని, ఈ మాటను గమనించుదాం. రక్తము లేకుండా పాపక్షమాపణ కలగదు. రక్తము కావాలి. రక్తము ద్వారా జరుగుతున్నది ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఈనాడు ప్రపంచమంతటా ఈ రక్తము రకరకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకడేమంటాడంటే వాడు పగ తీర్చుకోవటానికి అంటాడు, నీ రక్తం కళ్ళ చూస్తానని అంటాడు. అంటే వాడు పగ తీర్చుకోవటానికి నీ రక్తము కళ్ళ చూస్తానని అంటున్నాడు. మన ప్రపంచంలో ఎన్నో రెవల్యూషన్స్ జరిగాయి, విప్లవాలు. ప్రపంచమంతటా మనం చూస్తే అనేక రకరకాలైన విప్లవాలు, గొప్ప గొప్ప విప్లవాలు. ఆ విప్లవాలు వెనక్కి జరిగినది ఏంటో తెలుసండి? దాని వలన కలిగినది ఏంటంటే ఎంతో రక్తపాతం. మనం ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అన్నారు. ఏమన్నారంటే, తెలంగాణ మా ముద్దు బిడ్డల యొక్క రక్తము చిందించి సంపాదించుకున్న రాష్ట్రము అని అన్నాడు. అంటే రక్తము చిందించితే ఒక రాష్ట్రమే వారికి లభించింది. రక్తము వలన మనకు ఈ లాభాలు కలిగాయి, అవి కలిగాయని చెప్పేవారు కొందరైతే వారి యొక్క పగ తీర్చుకోవటానికి రక్తము చిందిస్తానా అని ఇలాంటి మాటలు మనం వింటున్న ఈ తరుణంలో దేవుని గ్రంథం ఏం చెప్తా ఉన్నదంటే, పరిశుద్ధ గ్రంథం రక్తము చిందించకపోతే పాపక్షమాపణ కలగదని చెప్పి తెలియజేస్తా ఉన్నది. అది మనము గ్రహించవలసిన విషయం. నీకు పాపక్షమాపణ కలగాలనంటే తప్పనిసరిగా రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ లేకుండా పాపమునకు విమోచన లేదు, పాపక్షమాపణ లేదు, పాప బంధకాలు తెంచబడవు. దేవుడే ఈ మాటను తెలియజేస్తా ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసి చూస్తే దేవుడు రక్తమునకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మనం అర్థం చేసుకుంటాం. ఎందుకనంటే లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకుంటే అందులో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమిటంటే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద ప్రోక్షించుటకు దానిని మీకు ఇచ్చి తిని అని అన్నాడు. రక్త ప్రోక్షణ అనేది లేవియా కాండంలో ఏం చెప్తా ఉన్నదంటే, దేహమునకు ప్రాణము, రక్తములో ప్రాణం ఉన్నది, ఆ ప్రాణము ప్రాయశ్చిత్తము చేయుచున్నది, అందుకొరకే బలిపీఠం మీద ప్రోక్షించడానికి మీకు ఇచ్చి తినాను అన్నాడు. కాబట్టి రక్తములో ఇంత ప్రాధాన్యత ఉన్నది అన్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. రక్తములో ఉన్న ప్రాణము పాపక్షమాపణ కలగ చేయుచున్నది. ఆదిలోనే మనం అర్థం చేసుకుంటే, దేవుని సృష్టిలో ఆరంభములో ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు, ఆదాము అవ్వ పాపం చేసిన తరుణములో దేవుడైన యెహోవా చేసిన కార్యం ఒకటి ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే, వారు ఇరువురు పాపం చేసినప్పుడు, దిగంబరులుగా ఉన్నప్పుడు వారు అంజూరపు ఆకులతో తమ దేహాన్ని కప్పుకున్నారు. అంజూరపు ఆకులను తెచ్చుకుని వాటిని కచ్చరలుగా చేసుకున్నారు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ పాఠాన్ని చదువుకుంటారు. దేవుడైన యెహోవా వచ్చినప్పుడు వారు దేవుని ఎదుటకు రాలేక చెట్టు చాటుని దాగి ఉన్నారు. వారి దిగంబరత్వాన్ని అంజూరపు ఆకులతో వారు కప్పుకున్నప్పుడు దేవుని ఎదుటకు రావచ్చు కదా, దేవుని ఎదుటకు ఎందుకు రాలేకపోయారు అంటే, ఎందుకు ఇంకా భయపడుతున్నారు? వారు దిగంబరులుగానే ఉన్నారని చెప్పి వారు చెట్టు చాటును దాగి ఉన్నారే తప్ప వారు దేవుని ఎదుటకు రాలేకపోయారు. అంటే ఒక ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, మనిషి తనంతట తాను తన చేతులతో తయారు చేసుకునే దానితో దేవుని ఎదుటకు రాలేడు అన్న విషయము మనము ఈ మాట ద్వారా గ్రహిస్తా ఉన్నాం. నీ చేతులతో తయారు చేసుకున్న దానిని దేవుని దగ్గరికి తీసుకువచ్చేది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నది. వారు దిగంబరత్వాన్ని కప్పటానికి దేవుడైన యెహోవా చేసినది ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటే, వారు ఇరువురికి ఆయన చర్మపు చొక్కాలు చేయించి తొడిగించాను అని రాయబడి ఉన్నది. చర్మపు చొక్కాలు చేయించాలంటే ఏం కావాలి? తప్పనిసరిగా ఆ జంతువును వధించాలి, దాని చర్మము తీసి వారికి చొక్కాలు చేయించాలి. అంటే రక్త ప్రోక్షణ అక్కడ మనము ఆదికాండంలోనే మనం చూస్తూ ఉన్నాం. నిర్దోషమైన ఒక జంతువు ఈ ఇద్దరి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి జంతువు యొక్క రక్తమును చిందించి దాని చర్మమును తీసి వరకు చొక్కాలను చేయించిన దేవుని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి అప్పటి నుండి మానవ జాతి ఏం చేస్తూ వచ్చిందంటే, రక్తమును చిందించడం అనేది జరుగుతూ వచ్చింది. 4వ అధ్యాయంలో హేబేలు కయ్యూను ఇద్దరు గురించి రాయబడి ఉన్నది. ఆదాము అవ్వలకు పుట్టిన ఇద్దరు కుమారులు, వీరి గురించి రాయబడినది ఏమిటంటే, హేబేలు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు
శ్రేష్టమైన గొర్రెలను తీసుకుని వెళ్ళి బలి అర్పణగా వాటిని అర్పించినప్పుడు దేవుడు అతని బలిని, ఆ బలి అర్పణను అంగీకరించి హేబేలును చేర్చుకున్నట్లుగా మనం గమనిస్తాం. కయీను అర్పణ అంగీకరించబడకపోవటానికి కారణం ఏమిటంటే అతని అర్పణలో బలి అర్పణ లేదు, రక్త ప్రోక్షణ లేదు. కాబట్టి మనము ఏం చూస్తున్నామంటే రక్తమునకున్న ప్రాధాన్యత మనం చూస్తూ ఉన్నాం. దీని బిడ్డ అర్థం చేసుకుందాం. ఎందుకు ఈ విషయం నేను మీ దృష్టికి తీసుకువస్తున్నానంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీ విశ్వాసమునకు ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం చెప్పటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈ రోజున యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే చెప్పలేని వారు ఉన్నారు. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావు అనంటే విశ్వాసులమే, కానీ మనం రకరకాల సమాధానాలు చెప్తా ఉన్నాం. అందుకే ప్రాముఖ్యమైన విషయము మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే రక్తము చిందించిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రక్తమునకంత ప్రాధాన్యత ఉన్నది. హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు 9వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుంటే, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించనని యేసు ప్రభును గురించి హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. మనం ఇక మేకలతో గొర్రెలతో పని లేదు, వాటి రక్తము కాదు, కానీ మనకు యేసు ప్రభువే పరిశుద్ధమైన రక్తమును చిందించినవాడు. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం. ఈ మధ్య కాలంలో యేసు ప్రభు రక్తమును గురించి తిక్క ప్రశ్నలు వేసేవారు వచ్చారు. రకరకాలుగా బోధకులు వచ్చారండి. అసలు ఏమిటో అర్థం కాదు, వాడు ఎందుకు చెప్తాడో తెలియదు. యేసు ప్రభు రక్తము మరియమ్మ రక్తమేనా, ఆదాము రక్తమా, ఏ రక్తము అనే ప్రశ్న వేస్తాడు. అసలు ఏమిటో అర్థం కాదు. ఇంతటి భయంకరమైన కలుషితమైన బోధలు వచ్చేసాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉందాం. యేసయ్య రక్తము పరిశుద్ధమైన రక్తము. ఆ రక్త ప్రోక్షణ గురించే హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము కాదు, కానీ క్రీస్తు తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకు పాపక్షమాపణ కలగజేస్తా ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవలసిన సత్యం. అందుకే పేతురు సంఘమునికి ఏం జ్ఞాపకం చేస్తాడంటే, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా అని చెప్పి పేతురు సంఘమునికి మాట జ్ఞాపకం చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చదువుకుంటే పేతురు గారు ఎంత చక్కగా చెప్తాడంటే, నీ విమోచన, పాపములో నుంచి నీ బంధకాలు తెంచబడిన ఈ విమోచన నీకు ఎలా లభించిందంటే క్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తము ద్వారా, నిష్కలంకమైన రక్తము. ఈ రక్తము ద్వారా నీకు పాప విమోచన లభించిందని పేతురు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టే నీవు నేను ఎవరమైనా ప్రతి ఒక్కరము, పుట్టిన ప్రతి ఒక్కరము పాపములో పడి ఉన్న ఈ మనిషికి పాప విమోచన లభించాలంటే ఈ రక్త ప్రోక్షణ కావాలి. ఈ రక్త ప్రోక్షణ లేకపోతే పాప క్షమాపణ కలగదని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. కాబట్టే యేసు మన కొరకు లోకానికి దిగి వచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇందాక అయ్యగారు చక్కగా ఏమని చెప్పుకుంటూ వచ్చారంటే, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మీతో ఉంటున్నానని అన్నాడు. గమనించారు కదండి. మంచు కరిగిపోతుందేమో కానీ యేసయ్య కరిగిపోడు. యేసయ్య కరిగిపోయే దేవుడు కాదు. నీతో ఉండటానికి, నాతో ఉండటానికి, అందరితో ఉండటానికి ఈ లోకానికి దిగి వచ్చినవాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన ప్రభు, సర్వశక్తిమంతుడైన దేవుడు నరుడుగా భూమి మీదకి వచ్చాడు. పాలస్తీనా ప్రాంతంలో కన్య గర్భమందు జన్మించిన ఆ ప్రభు ఈ భూమి మీద ఆయన అడుగుపెట్టాడు. ఈ భూమి మీద ఆయన జీవించాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, దేవాది దేవుడు నరుడుగా భూమి మీదకి వచ్చాడు. దీని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క నరుడుగా ఈ భూమి మీదకి వచ్చినది దేని కొరకనంటే మన కొరకు ప్రాణం పెట్టడానికి. ఆయన రక్తము చిందించకపోతే మనకు పాపక్షమాపణ ఉండేది కాదు. అందుకే ఈ రాత్రి మనము ఈ మొదటి విషయాన్ని అర్థం చేసుకుందాం. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని తెలియచేయబడిన ఈ విషయము దీనితో తప్ప మరి ఏ రీతిగా మనకు పాపక్షమాపణ లభించదు. ఏ రీతిగా మన పాపము కొట్టివేయబడదు. నీలో ఉన్న పాపము, జన్మ పాపము, తల్లి గర్భములో ఉండగానే పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చనిపోతున్న మనకు ఏ మాత్రము కూడా పాపములో నుంచి విముక్తి పొందే అవకాశమే లేదు. కేవలము
ఆ రక్త ప్రోక్షణ వలన మాత్రమే, యేసయ్య రక్త ప్రోక్షణ వలన మాత్రమే. అందుకే మనము మొట్టమొదటిగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రక్తం మనకు అంత ప్రాధాన్యత ఉన్నది. దేని బిడ్డలారా, ఇశ్రాయేలు జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి వారు కానాను దేశానికి బయలుదేరే సమయం వచ్చేసింది. ఆ సమయంలో జరిగినది ఏమిటో తెలుసునండి. దేవుడు ఆ ఐగుప్తు దేశం మీదకి ఒక తెగులు వంటిది పంపిస్తా ఉన్నాడు. ఆ తెగులు వచ్చే సమయానికి ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, మీరైతే మీ ఇంటికి ఒక గొర్రెపిల్లను సిద్ధపరచుకోండి. నేను చెప్పే సమయానికి గొర్రెపిల్లను వధించి దాని రక్తము మీ ద్వారములకు పూసి ఉంచండి అని అన్నాడు. నిర్గమకాండ 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ఈ విషయం. ఆ రక్తపు గుర్తు మీరు మీ ద్వారములకు పూసి ఉన్నప్పుడు 13వ వచనంలో రాయబడినది ఏమిటంటే, నేను ఆ రక్తపు గుర్తు, మీ ఇంటి మీద ఉన్న రక్తపు గుర్తు చూచి నేను మిమ్మల్ని దాటి వెళతాను అని అన్నాడు. మానదూత ఆ తెగులు ఆ ఇంటిలోనికి ప్రవేశించలేడు. మానదూత ఆ ఇంటిలోనికి ప్రవేశింపలేడు. దేనిని చూచి అంటే రక్తపు గుర్తును చూచి. రక్తము గుర్తు చూడగానే ఆ దూత లోపలికి ప్రవేశింపలేకపోయాడు. ఏ ఇంటికైతే రక్తపు గుర్తు లేదో ఆ ఇంటిలో మాత్రమే మానదూత ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్న జ్యేష్ఠుని చంపివేశాడు. ఐగుప్తు దేశం అంతటా ప్రతి ఇంటిలో ఉన్న జ్యేష్ఠుడు చంపబడగా అందరూ ప్రతి ఇంటిలో ఉన్న మరణాన్ని బట్టి వారికైతే ఏడుపు ఉన్నది. కానీ ఇశ్రాయేలీయులు రక్తము గుర్తు పెట్టుకొని గొర్రెపిల్ల విందు చేసుకుంటూ వారి ఇళ్లల్లో సంతోషముగా పండుగ చేసుకుంటూ ఉన్నారు. గమనించారు కదండి, అర్థమవుతుంది కదా. ఈ రక్తమునకు అంత ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి పాత నిబంధనలో వారు బలి అర్పణలు చేస్తూ గొర్రెలను, మేకలను, కోడెలను వారు సిద్ధపరిచారు. కానీ ఈ రోజున మనకు క్రొత్త నిబంధనలో ఉన్న మనకైతే యేసయ్య రక్తమే, గొర్రెపిల్ల వంటి నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం. బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభును చూడగానే ఆయనలో ఏం కనపడ్డాడో తెలుసునండి. యేసయ్యలో ఏం కనపడిందంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. అంటే లోక పాపమంతటిని తొలగించడానికి, దేవుని గొర్రెపిల్లగా వధించబడటానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి బాప్తిసమిచ్చి యోహాను పలికిన మాట అది. కాబట్టి రక్త ప్రోక్షణ, యేసు ప్రభు వలన కలిగిన ఈ రక్త ప్రోక్షణ మన అందరికీ పాపక్షమాపణ కలగటానికి ఆయన రక్తము చిందించిన వాడు. కాబట్టే మనము ఈ మొట్టమొదటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం, మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇది నువ్వు గ్రహించగలిగితే మరొక రెండో మాటలోనికి వెళదాం. రెండో విషయం ఏమిటంటే, మనకందరికీ కావలసినది హెబ్రీయులకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుంటే అందులో ఏమని రాయబడి ఉన్నదంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. అదే, దానికి అంతకుమించి ఏం లేదు, పెద్దగా దానికి వ్యాఖ్యానం అంటూ ఏమి లేదు. నీలో ఉన్న విశ్వాసము దేవునికి ఇష్టముగా ఉంటుంది అని గ్రంథకర్త చెప్పాడు. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి, మనకందరికీ విశ్వాసం ఉంది కదా, మనము విశ్వాసులమే కదా అని అనుకుంటూ ఉంటాం. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మధ్య కాలంలో ఒక బ్రదర్ నాకు కనపడినప్పుడు అతన్ని అడిగా, బ్రదర్ నువ్వు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అని అన్నా. అయ్యా, నాకు ఒక పాస్టర్ గారు వచ్చి ఏం చెప్పాడంటే, నీ కిడ్నీ వ్యాధి పోవాలంటే, నీ కిడ్నీకి ఉన్న రోగం పోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు బాగుపడతావని చెప్పాడు. అందుకని నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా అని అన్నాడు. అందుకొరకే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది, ఆయన నీ పాపమును కొట్టివేయటానికి, నీకు పాపక్షమాపణ ఇవ్వటానికి ఆయన ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నరుడుగా భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో ప్రాణం పెడితే, రక్తము చిందించితే, ఆ రక్త ప్రోక్షణ వలన నీకు పాపక్షమాపణ కలగజేస్తూ ఉంటే, పాపము క్షమించడానికి ఈ భూమి మీద ఆయనకు మాత్రమే అధికారం ఉండగా, ఆయన క్షమించేవాడు ఉండగా, మనం ఏం చెప్తున్నామంట, మన కిడ్నీలు బాగు చేసేవాడిగా. ఇంకొక ఆయన ఈ మధ్య కాలంలో పెద్ద ఆయన, మామూలుడు కాదు, ఈయన బెంగళూరులో ఒక పరిచయం చేస్తా ఉన్నాడు. ఈయన ఏం చెప్తాడో తెలుసునండి. ఈయన ఏమంటాడంటే, వచ్చిన వారందరూ కూడా చాలా పెద్ద పెద్దవాళ్ళు, మంచి చదువరులు, జ్ఞానము కలిగిన వాళ్ళు, మంచి చదువుకున్నవారు. వారితో ఏమంటున్నాడంటే, నేను ప్రార్థన చేయబోతున్నాను, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను, మీ అందరి అకౌంట్లకు డబ్బులు పడతాయని అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, యేసయ్య మీకు అందరికీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాడు, ఆర్థికంగా డబ్బులు వచ్చి పడతాయి, ఆర్థికంగా మీ అకౌంట్లకు డబ్బులు వచ్చి పడతాయి.
మొన్నటి వరకు మనం అందరం బట్టలు నొక్కుతూ ఉంటే మన అకౌంట్లో పడ్డాయి చూశారు. ఇవన్నీ మనం అనుభవించాం. అలా యేసయ్య కూడా బట్టలు నొక్కుతాడు, వచ్చి పడతాయని చెప్పి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే టీవీలో వస్తూ ఉన్నదండి, నేను దగ్గర ఉండి గమనిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఇలాంటి తప్పుడు బోధన చేసేవారు ప్రపంచమంతటా వచ్చేసారు ఈ రోజున. అందుకే మనము మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. నీ విశ్వాసం ఏమిటి? దేవునికి ఇష్టమైన విశ్వాసమేనా, లేకపోతే ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఇలాంటి విశ్వాసాలను కడుగు పెడుతున్నావా? ఈయన ప్రార్థన చేసేసి ఇక ఏమన్నాడంటే, కాసేపు ఒక 10 నిమిషాల పాటు మామూలు ప్రార్థన కాదు, ఎగిరెగిరి గంతులు వేస్తే ప్రార్థన చేశాడు. యేసు నామమున మీకు కలుగునగాక, మీ అకౌంట్లో డబ్బులు పడుగునగాక అంటుంటే వాళ్ళు కూడా గాక గాక అంట మొదలుపెట్టారు. మొత్తానికి 10 నిమిషాల పాటు ప్రార్థన అయిపోయినాక మీ అకౌంట్ చూడండి అనగానే వారికి ఇప్పుడు అంతా మనం సెల్ ఫోన్లోనే ఉన్నాయి కదా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, గబగబా అలా చూసుకుంటా ఉన్నారు. ఒక సహోదరి పరిగెత్తుకుంటూ వచ్చి, బ్రదర్ నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, నేను మీరు ప్రార్థన చేసే ముందు నా అకౌంట్ చూస్తే నా అకౌంట్ బ్యాలెన్స్ కేవలం ఒక 5,000 మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు ప్రార్థన చేసినాక నా అకౌంట్లోకి 50,000 వచ్చేసాను అని ఆమె సాక్ష్యం చెప్తా ఉంటే, దేవునికి స్తోత్రము కలుగునుగాక, చప్పట్లు కొట్టండి అని చెప్పి అందరినీ అంటుంటే వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తా ఉన్నారు. మీరు కొట్టబాకండి. మనం హల్లెలూయా ఎందుకు చెప్తామో మనకు తెలియదు. హల్లెలూయా చెప్పండి కానీ మీరు ఎందుకు చెప్తారో తెలియదు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇలా యేసయ్య డబ్బులు వేసేవాడని, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాడని. ఇంకొక ఆయన ఏమంటాడంటే, ఒక 10 రూపాయలకు ప్రార్థన చేసేస్తాడు. మీరు విన్నారో లేదో కానీ 10 రూపాయలు ప్రార్థన చేసేస్తాడు. ఏమంటాడో తెలుసండి, ఆ 10 రూపాయల నోటు తీసుకువెళ్ళి మీ పెట్లో పెట్టుకోండి, మీకు ఎంత అప్పు ఉంటే అంత అప్పు ఎగిరిపోద్దని అన్నాడు. అప్పు అంతా ఎగిరిపోద్ది. అప్పులు తీర్చేవాడు యేసయ్య, అప్పులు తీర్చేవాడు, మన అకౌంట్లో డబ్బులు వేసేవాడు. మనకు కిడ్నీ రోగం వస్తే దాన్ని బాగు చేసేవాడు, మనకు రోగాలు వస్తే బాగు చేసేవాడు. ఇలా యేసయ్యను మనము ఇలా ప్రకటన చేసుకుంటూ ఉన్నాం. అలా చెప్తా ఉంటే వాళ్ళ దగ్గరికి మనం వెళతా ఉన్నాం. ఈ రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళంతా ఎవరో తెలుసు, ఎవరో కాదు, క్రైస్తవులే, క్రైస్తవేత్తలు కూడా. వారికి కూడా ఏంటి కావాలి కదా, అందరికీ కావాలి డబ్బులు ఎవరికి తక్కువ అండి, ఎవరు కాదంటారు, అందరికీ కావాలి డబ్బులు. అరే ఎటు చూస్తున్నా ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే. అందుకే నీ విశ్వాసము ఈ రోజున దేవునికి ఇష్టమైన విశ్వాసముగా ఉన్నదా? దేవునికి ఇష్టమైన విశ్వాసమై ఉండాలి అని అంటే నీ విశ్వాసము దేని మీద ఉండాలంటే అదే చెప్తున్నాను, యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, యేసయ్య రక్తము ద్వారా నాకు పాపక్షమాపణ ఉన్నది, యేసు రక్తము చిందించాడు, ఆయన సిలువ మరణము జరగాలి, ఆయన సిలువలోనే ప్రాణం పెట్టాలి, రక్తము చిందించబడాలి, కొరడాలతో కొట్టబడాలి, ఆయన మేకులతో ఆయన సిలువకు వేలాడదీయబడినప్పుడు రక్త ప్రోక్షణ వలన, ఆ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ వలన మనకు పాపక్షమాపణ లభిస్తుంది. నువ్వు నమ్మితే ఈ విశ్వాసము దేవునికి ఇష్టమైన విశ్వాసం. పరిశుద్ధ గ్రంథంలోనే యేసు ప్రభు ఒక రోజున ఆయన పలికిన మాట, ఆ దినమున అనేక మంది వచ్చి, ప్రభువా నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టాం, మీ నామమున అద్భుతములను చేశాం అని అంటుంటే ప్రభు ఒకటే మాట చెప్పాడు, అక్రమము చేయవారులరా నా యుద్ధ నుండి మీరు వెళ్ళిపోండి, మీరు ఎవరో నేను ఎరగను. అర్థమవుతుంది కదండి, యేసయ్య పలికిన మాట ఇది. కాబట్టి మనకు విశ్వాసము దేవునికి ఇష్టమైన విశ్వాసంగా ఉండాలి అని అంటే దేన్ని నమ్మాలంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు నరుడుగా భూమి మీదకి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు ఆయన రక్తము చిందించినవాడు. ఆ రక్త ప్రోక్షణలో నా పాపము కొట్టివేయబడుతున్నది, నా దోషము కొట్టివేయబడుతున్నది. నేను దోషిని కాదు, నేను పాపిని కాదు, నన్ను ప్రభు క్షమించాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధతలో నడవటానికి ప్రభు నన్ను నిలబెట్టుకున్నాడు. పరిశుద్ధమైన మార్గంలో, దేవుని మార్గంలో నడవటానికి ప్రభు నన్ను సిద్ధపరుచుకున్నాడు. కాబట్టి నేను విమోచింపబడిన, ఆయన పాపమును కొట్టివేశాడు కాబట్టి పాప బంధకాలు తెంచివేసి నాకు విమోచన కలగజేశాడు.
పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన మీరు అని పౌలు గారు చెప్తాడు. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన మీరు, సంఘమునకు ఆయన చెప్పిన మాట, పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన శిలువ రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. కాబట్టే మనము ఆ విశ్వాసముతో జీవిస్తూ ఉన్నప్పుడు అది దేవునికి ఎంతో ఇష్టమైనది. అంతేగాని మనం ఇలాంటి విషయాలు చెప్పి మోసపోవద్దు. దేని బిడ్డరా, మోసపోవద్దు. మన విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. యేసు ప్రభునందు విశ్వాసమును మనం పరీక్షించుకుందాం. నువ్వు యేసుని ఏమని నమ్ముతున్నావు? ఈ రాత్రి యేసయ్య నాకు అప్పులు తీర్చేవాడిగా ఉన్నాడని ఆలోచనతోనే ఉంటే నువ్వు మానుకో. నీ అప్పులు తీర్చడానికి మార్గం చూపెడతాడు. నువ్వు కష్టపడి పని చేసుకుని నువ్వు ఎలా సంపాదించుకోవాలి నేర్పించి, ఇంకా దేవుని కృప ద్వారా అదనంగా కూడా నీకు వచ్చే విధంగా చేసి అప్పు తీర్చే విధంగా చేస్తాడే తప్ప అప్పు ఎగ్గొట్టే విధంగా చేయడు. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తే మన అకౌంట్లో డబ్బులు పడవండి. దయచేసి అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మన విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. ఏ విధంగా ప్రభు మన అకౌంట్లో డబ్బులు వేస్తాడు, ఏ విధంగా మనము మన అప్పులను తీరిపోయే విధంగా జరుగుతుంది అని అంటే ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు, నీకు తెలివివేచన ఇస్తాడు, పట్టుదలను ఇస్తాడు. నువ్వు కష్టపడి పని చేసుకుంటావు, నువ్వు సంపాదించుకుంటావు, దానితో నీ అప్పంతా తీర్చేస్తావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇందాక బ్రదర్ చక్కగా చెప్పారు, ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు ఎలా చేయాలో ఆ విధంగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎంత కష్టపడి పని చేసుకుంటే అంత సంపాదించుకుంటావు, నీ అప్పంతా తీరిపోతుంది. మనం సమాజంలో గౌరవంగా బ్రతకాలి తప్ప మనం ఇలాంటి అపోహలతో జీవించే వరంగా ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు సత్యముతో ఉంటాడండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు యథార్థంగా ఉంటారు తప్ప అబద్ధములో జీవించరు, అసత్యములో జీవించరు. నీ దేవుడు సత్యవంతుడు, యథార్థపరుడు, యథార్థవర్తనుడు. కాబట్టి మనం యథార్థంగానే ఉండాలి, అబద్ధము కాదు. దేవుడు ఎన్నడూ కూడా అబద్ధము కాదు, ఆయన మాయా స్వరూపి కాదు. కాబట్టి ఆయన చేసేది యథార్థమైనదే చేస్తాడు. మనకేది కావాలో ఆయన తప్పకుండా ఇస్తాడు. కానీ అపోహల్లోకి పడకూడదు, మన లోకాల్లోనికి మనం వెళ్ళకూడదు. కాబట్టి రెండో విషయం ఏమిటంటే మనము విశ్వాసము, దేవునికి ఇష్టమైన విశ్వాసముగా మన విశ్వాసం ఉండాలి. మూడో మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. రెండో విషయము మరొకసారి గుర్తు చేస్తున్నాను. అదేమిటంటే విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. అంటే దేవునికి ఇష్టడుగా ఉండేది ఏదంట? నీ విశ్వాసము. యేసు ప్రభు యొక్క పరిచర్య, ఆయన పుట్టుక, పరిచర్య, ఆయన యొక్క మరణము, పునరుద్ధానము, ఆ ప్రభు తిరిగి లోకానికి రానయ్యున్నాడని అపోస్తులు బోధించిన బోధ ఉంది చూశారు. ఆ బోధను నమ్ముకొని ఆ బోధ ప్రకారంగా ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసమే దేవునికి ఇష్టమైనది. అలా తప్ప నువ్వు ఇంకేది చేసినా కూడా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. దాని బిడ్డలు గమనించండి, దేవునికి ఇష్టడుగా ఉండటానికి నువ్వు మరొక విధంగా ప్రయత్నం చేస్తే అది అసాధ్యము, దానివలన జరగదు. పాపక్షమాపణ పొందటానికి యేసయ్య రక్తము కావాలి, అంతకుమించి మరొక దారి లేదు. ఇది తప్ప మరొకటి లేదు. మరొకటి ఉన్నది అనుకుంటే పొరపాటు. ధర్మశాస్త్రం చెప్తా ఉన్నది, దేవుని యొక్క క్రీస్తు రక్తమే మన పాపమును కొట్టివేస్తా ఉన్నది. ఇదే మార్గం. రెండవది, దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీ విశ్వాసం. ఏమిటా విశ్వాసం అంటే అపోస్తులు ఏమైతే బోధించారో ఆ బోధ మీదే నీ విశ్వాసం ఉండాలి, మన విశ్వాసం ఉండాలి. ఆ ప్రభు ఈ లోకానికి నరుడుగా వచ్చినవాడు. ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక, ఆయన ప్రవర్తనలో పాపము లేనిది, ఆయన మాటల్లో పాపము లేనిది, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధమైన రక్తమును చెందించినవాడు. ఆ ప్రభు తిరిగి లోకానికి వస్తానన్నాడు. కాబట్టి ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఈ విశ్వాసమే దేవునికి ఇష్టమైన విశ్వాసము. అది తప్ప మరొక విధంగా నేను విశ్వాసంగా ఉన్నానంటే దేవునికి ఇష్టమైంది కాదు. మరొక విశ్వాసం ఏదైనా నువ్వు వ్యక్తం చేస్తే ఉండవచ్చు. మరొక విశ్వాసం దేన్ని నమ్ముకునేవారు ఉన్నారు, దేని బట్టి దాన్ని నమ్మేవారు ఉన్నారు. దేని బిడ్డరా, అందులో మనకు స్వేచ్ఛ ఉన్నది. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. నేను ఇలా నమ్ముకుంటున్నానయ్యా అని అంటే నువ్వు నమ్ముతావు, కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టమైనది ఏది అనంటే యేసు ప్రభునందు ఆయన రక్త ప్రోక్షణ యందు నువ్వు విశ్వాసం ఉంచటమే విశ్వాసము. ఈ విశ్వాసమే దేవునికి ఇష్టమైనది. అర్థమైంది కదండి. మూడో విషయం ఏమిటంటే, మరొకటి మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుకుంటే 4వ వచనంలో
నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అని అన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అని అన్నారు. అంటే మనం ఆత్మలో ఫలించాలనంటే ఒకే మార్గం, ఒకటే, యేసులో నిలిచి ఉండాలి. ఎందుకనంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి కాబట్టి. ఆయన మనకు చెప్పిన మాట ఏమిటంటే, నాలో నిలిచి ఉండండి. నాలో నిలిచి, మీరు తీగలు మీ అంతట మీరు ఫలించలేరు. ఒకవేళ ఈ తీగ వెళ్ళి మరొక దానిలో పాతుకుని ఉంటే ఫలించలే. లోకంలో అనేక మంది గొప్ప గొప్పవారు వచ్చేశారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని మహా ఋషులని, మహర్షులని, భగవాన్లని, ఇలా అనేక మంది వచ్చారు. వారి బోధలు వారి సారాంశం విని జరిగినది ఏంటో తెలుసునండి. విన్నవారు తమను తాము చంపుకొని ఆత్మహత్యలు చేసుకుని వారి జీవితాలు పతనం అయిపోయాయి. అవి చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచమంతటా ఏ ఒక్కరు కూడా మనల్ని బాగు చేసేవారు కాదు. కానీ ఒక్కడే నిన్ను ఫలించే విధంగా చేస్తానని అంటున్నాడు. నీ ఆత్మ ఫలించే విధంగా చేస్తాను, నువ్వు ఫలభరితముగా ఉంటావు. ఆ ఒక్కరు ఎవరో తెలుసునండి, నిజమైన ద్రాక్షవల్లిని నేనే అని యేసయ్య అన్నారు. అందుకే ఆయన ఏమన్నారు, నాలోనే నిలిచి ఉండాలి. నువ్వు నాలోనే నిలిచి ఉంటే తప్ప నువ్వు ఫలించలేవని అన్నాడు. కాబట్టి మూడో విషయం ఏంటంటే, యేసులో మనం నిలిచి ఉండాల్సిందే. ఆయనలో అంటుకట్టబడి ఉండాలి. ఆయన సారాంశమే, ఆయన ఇచ్చే బోధ, ఆయన సారాంశమే మనకు కావాలి. మరియా మార్త ఇద్దరు సహోదరులు యేసు ప్రభుని పిలిచిన తర్వాత మరియ మాత్రమే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటూ ఉన్నది. అప్పుడు యేసు పలికిన మాట ఏంటో తెలుసండి. మార్త వచ్చి, ప్రభు నీకు చింత లేదా అని తన పనుల భారాన్ని బట్టి తన ఆ మాట అనగానే ప్రభు అన్నారు, ఏమనన్నారంటే, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని అన్నారు. ఏమిటా ఉత్తమమైనదంటే, యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన యొక్క మాటల సారాంశాన్ని ఆమె స్వీకరించడానికి, దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. దగ్గరగా కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాట వినాలని అవకాశం వచ్చింది. ఇంటికే వచ్చేసాడు. అంతమందిలో యేసయ్య మాటలు వినటానికి వీలు పడని పరిస్థితుల్లో ఇప్పుడు ఇంటిలోకే వచ్చాడు. కాబట్టి మరియ సద్వినియోగపరుచుకున్నది. కాబట్టి యేసు అన్న మాట ఏమిటంటే, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది అని అన్నాడు. యేసు ప్రభు మాటలను విని మేలు పొందిన వారిని పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తాం. సమరయ స్త్రీ, ఆ స్త్రీ యొక్క జీవితం ఎలా ఉన్నప్పటికీ ఆ స్త్రీ యేసయ్య మాటలతో కలిగినది ఏంటో తెలుసునండి, తన జీవితమే మారిపోయింది. ఫలభరితమైన జీవితంలో అడుగుపెట్టింది. ఆ గ్రామంలో అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఈ జక్కయ్య గురించి, ఇటు పాపిస్తోడు అది ఇది అని అనుకుంటా ఉంటే, యేసయ్య వెళ్ళిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందో తెలుసునండి. ఆయన ప్రభు పలికిన మాట, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇప్పుడు మామూలుడు కాదు, ఇప్పుడు అబ్రహాము కుమారుడే. మారిపోయాడు. యేసయ్య మాటలతో తన జీవితము మారిపోయింది. అంతకుముందు అయితే పాపిస్తోడు అని ఆ ఊరిలో ఉన్న వారందరి చేత పిలువబడిన ఆ జక్కయ్య యేసు ప్రభు మాటలతో తన జీవితమే మారిపోయింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసులో మనము అంటుగట్టబడి నిలిచి ఉండాలి. యేసయ్య బోధలు కాకుండా నువ్వు ఏ బోధ విన్నా కూడా దేవుడు నువ్వు ఫలించలేవు, ఆత్మలో ఫలించలేవు. కాబట్టి యేసులో నిలిచి ఉండాలి. నిలిచి ఉండకుండా నువ్వు ఫలించలేవు. ఈ మూడు విషయాలు అర్థం చేసుకుంటే, రక్తము చిందించకపోతే పాపక్షమాపణ కలగదు. ఈ యేసయ్య రక్త ప్రోక్షణ యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. యేసుక్రీస్తులో నిలిచి ఉండకపోతే నువ్వు ఫలించలేవు. ఇంతే, వెరీ సింపుల్. ఇదే బైబిల్ చెప్తున్నది. ఇంతకు మించి మరేమి లేదండి. బైబిల్ బోధ ఇది. బైబిల్ బోధించే సారాంశం ఇదే. నీకు నాకు అందరికీ కావలసినది, మనకందరికీ, లోకములో పుట్టిన ప్రతి ఒక్కరికి కావలసిన ఈ మూడు విషయాలు. ఇవి లేకపోతే వాటిని మనం సంపాదించుకోలేవు. నీకు పాపక్షమాపణ సంపాదించుకోలేవు, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండలేవు, నువ్వు ఆత్మలో ఫలించలేవు. కాబట్టి ఆత్మలో ఫలించాలన్నా, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలన్నా, నీ పాపము క్షమించబడాలన్నా ఇవి జరగాల్సిందే. ఏమేమి కావాలంట? రక్త ప్రోక్షణ, యేసయ్య రక్త ప్రోక్షణ కావాలి. ఈ రక్త ప్రోక్షణ నీకు విశ్వాసము కావాలి, యేసును నిలిచి ఉండటం కావాలి. ఇవి ఉన్నప్పుడే అవి జరుగుతాయి. ఇవి లేకుండా అవి జరగవు. అందుకే యేసయ్య మనకు అందరికీ కావాలి. నీకు కావాలి, నాకు కావాలి,
అందరికీ కావాలి. మన దేశంలో ఉన్న వారందరికీ కూడా యేసయ్య కావాలి. అందుకే బిషప్ గారు ఈ భారముతోనే సేవకులను తయారు చేయాలి, సేవకులను తయారు చేయాలి, వారిని పంపించాలి. ఈ సందేశము ఆ సేవకులు అందిస్తూ ఉంటే అందరికీ ఈ పాపక్షమాపణ, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారి ఆత్మలో ఫలించేవారుగా ఉంటారు. కాబట్టి సేవకులను తయారు చేసుకోవాలి అని ప్రయాసతో ఇంత పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. అందుకే వారు వచ్చి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, దేవుడు డానియల్ గారి పట్ల కొన్ని కార్యాలు చేయనై ఉన్నాడు. దేవుడు వారి యొక్క ఆశయాన్ని, అది దైవ చిత్తానుసారమైన ఆశయం కాబట్టి తప్పనిసరిగా ఈ సహోదరుడు అందుకోవాలి. ఈ బిషప్ గారు అలాంటి ఆ స్థాయిలోనికి వెళ్ళాలి. అనేక మంది సేవకులను తయారు చేసి మన దేశంలో అనేక మందికి ఈ ఆశీర్వాదం లేదండి. ఈ పాపక్షమాపణ కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసుకునే వారు ఉన్నారు. యేసు ప్రభువుతో తప్ప పాపక్షమాపణ ఎక్కడ కూడా లభించదు, ఎవరి ద్వారా లభించదు. ఈ సత్యము తెలియక అనేక రకాలుగా అనేక మార్గాలు నడిచేవారు ఉన్నారు. దేవునికి ఇష్టముగా మనం జీవించాలంటే ఈ యేసయ్యనందే విశ్వాసం ఉంచాలి. మనం ఫలించే వరంగా ఉండాలంటే యేసులోనే మనం నిలిచి ఉండాలి. ఈ సత్యము తెలియక దారి తప్పిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ వర్తమానం ప్రకటించడానికి ఎవరు కావాలంట? సేవకులు కావాలి. అందుకే ప్రభు అన్నారు, పనివారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని సంఘానికి చెప్పారు. సంఘమా, ప్రార్థన చేయండి, పనివారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మీరు కూడా పనివారులుగా మారండి. మనమందరము పనివారులుగా మారాలి. యేసయ్య పరిచర్య చేయాలి. యేసు ప్రభు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు మనం సంపాదించుకున్న వారమైతే, నాకు పాపక్షమాపణ యేసయ్య వలన నాకు కలిగినదని యేసు ప్రభుని నమ్ముకొని యేసులో నిలిచి ఉంటేనే తప్ప నేను ఫలించలేనని చెప్పి నమ్మితే, మనము ఈ సందేశమును అనేక మందికి చెప్పటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నీకు పాపక్షమాపణ ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆ యేసయ్యను గుర్తు చేసుకుంటే, పరమను వీడి ఈ లోకానికి దిగి వచ్చి రక్తము చిందించిన వాడు. ఈ రక్త ప్రోక్షణలో ప్రతి ఒక్కరి పాపము కడగబడాలి. ఈ సందేశము ప్రతి ఒక్కరూ వినాలి. ఈ రాత్రి వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఒకవేళ పాపక్షమాపణ గురించి నీకు ఇంతవరకు అవగాహన లేకపోతే, నీ కొరకు యేసయ్య రక్త ప్రోక్షణ చేశాడన్న విషయాన్ని గుర్తు చేసుకో. యేసు రక్తములోనే మాత్రమే నీ పాపము క్షమించబడుతుంది. ఒకటే నువ్వు చేయవలసింది ఏంటంటే, యేసయ్య నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను క్షమించవు అని యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే మన పాపము క్షమించబడుతుంది. అంతే. యేసులో నిలిచి ఉంటే ఆత్మలో ఫలిస్తాం. ఎందుచేతనంటే, ఈ లోకములో శరీర కార్యములతో జీవించే ఈ మనిషి ఆత్మలో ఫలించలేకపోతే, ఆత్మ ఫలముల్లోనికి అడుగు పెట్టలేకపోతే దౌర్భాగ్యమైన జీవితం. దేని బిడ్డలారా గమనించండి, దౌర్భాగ్యమైన జీవితము ఈ మానవుని జీవితం. కానీ యేసయ్య ఏం చెప్తున్నారంటే, నాలో నిలిచి ఉంటే, నాలో నువ్వు అంటగట్టబడి ఉంటే నీకు ఆత్మ ఫలమునిస్తాను. ఆత్మ ఫలములు కలిగిన బిడ్డలముగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. ఆ ప్రేమ ఏమిటో తెలుసుకుంటాం, సంతోషం ఏమిటో తెలుసుకుంటాం, సమాధానం ఏమిటో మనం ఎరిగి ఉంటాం, దీర్ఘశాంతం ఏమిటో, దయాళత్వం ఏమిటో, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలము. ఈ ఫలము మనము కలిగి ఉండటం, మనము దానిని సంపాదించుకోవటము యేసు ద్వారానే మనకు సాధ్యము. ఆయనలో నిలిచి ఉండకపోతే మనము సంపాదించుకోలేము. ఆయనలో మనము ఉండకపోతే మనం ఎండిపోతాం. ఆయనలో నిలిచి ఉండకపోతే కేవలము మనము తీగలమన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నువ్వు ఏ ప్రయత్నం చేసినా కూడా నువ్వు ఫలించలేవు. యేసులోనే నిలిచి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తు చేసుకో, యేసులో నిలిచి ఉండాలి. యేసయ్య సందేశమే ఆ సారాంశమే. ఆ సారం మనకు కావాలి. ఆ ద్రాక్షవల్లి సారం మనకు కావాలి. ఈ ద్రాక్షవల్లి నిజమైన ద్రాక్షవల్లి. ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఎక్కడ ఉన్నారో అక్కడే తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుని, నువ్వు ఫలించాలి. ప్రభువు నమ్ముకున్న బిడ్డవైతే నువ్వు ఆత్మలో ఫలించాలని కోరుకుంటే యేసులో నిలిచి ఉన్నావా? యేసయ్య సారము, ఆయన బోధల యొక్క సారము నువ్వు పొందగలుగుతున్నావా? ఆయన వాక్యమును ప్రతిరోజు నువ్వు ధ్యానించగలుగుతున్నావా? యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లి సారము మనము పొందకపోతే, రుచి చూడకపోతే మన జీవితం వ్యర్థము. నువ్వు ఫలించలేవు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఫలించలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నమ్ముకున్న బిడ్డలు యేసులో నిలిచి ఉండలేకపోతా ఉన్నారు. అక్కడికి ఇక్కడికి ఎక్కడికో
వెళ్ళిపోతున్నారే తప్ప యేసులో నిలిచి ఉండలేకపోతా ఉన్నారు. యేసులో నువ్వు నిలిచి ఉండలేకపోవటానికి కారణం ఏమిటి? యేసయ్యలో నిలిచి ఉండలేకపోవటానికి కారణం ఏమిటి? నిన్ను నువ్వే పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. చిన్న ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి అందరం ప్రార్థన చేస్తాం. యేసయ్య నీలో నిలిచి ఉండాలి ప్రభువా. నీ మాటల సారాంశం నాకు కావాలి, నీ బోధ నాకు కావాలి. నేను ఆత్మలో ఫలించాలి ప్రభువా, ఆత్మలో ఫలించాలి. నాకు ఈ భాగ్యం దయచే ప్రభువా. శరీర కార్యాలు నన్ను ఏలుబడి చేస్తున్నాయి, ఆత్మలో ఫలించాలి. దేవుని బిడ్డలు ఆత్మ కార్యములతో పతనము కాకూడదు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మేము ధ్యానించుకోవటానికి మంచి సమయం ఇచ్చారు నాయన. మా తండ్రి మీ దాసుల ద్వారా, స్టీవెన్సన్ గారి ద్వారా చక్కటి సంగీతం వినిపించారు. మంచి పాటలతో మా హృదయములను తెప్పరలే విధంగా చేయగలిగారు. అలాగే ఇచ్చిన సందేశాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు మమ్మల్ని ఆవరించి ఉంటారు నాయన ప్రభా. మా తండ్రి, అందుకొరకే ఈ లోకానికి మీరు దిగి వచ్చారు. మాకు పాపక్షమాపణ ఇవ్వటానికి, మాలో విశ్వాసము, మేము బలమైన విశ్వాసం కలిగి ఉండటానికి, ఈ విశ్వాసము నాయన దేవునికి ఇష్టమైన విశ్వాసముగా ఈ విశ్వాసం కలిగి ఉండటానికి, అలాగే మీలో నిలిచి ఉండి బహుగా ఫలించటానికి దేవా, అద్భుతమైన ఈ 3 విషయాలు, ఇవి లేకపోతే మేము వీటిని సంపాదించుకోలేము. ప్రతి బిడ్డను దీవించినైనా ఈ రాత్రి ఎంతో ప్రయాసతో వచ్చారు. చక్కటి ఈ సందేశం హృదయంలో నింపుకొని ఈ సందేశం ద్వారా ఆత్మలు బలపడే విధంగా సహాయం దయచేయమని మీ దాసుని నాయన బిషప్ గారి ప్రత్యేక దీవించి వారు ఆశించిన రీతిగా వారు ఏదైతే తలపెట్టారది అందుకోవటానికి సహాయం దయచేయమని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ మనలను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.